మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ దేశానికి కూడా శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలుగా చేసుకొని ఇంత పెద్ద దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి కూడా విముక్తి కలిగించి ఈ దేశానికి స్వాతంత్రం కూడా సంపాదించిన వారు. ఆయన నాయకత్వం వల్లే, ముఖ్యంగా ఆయన యొక్క స్ఫూర్తి వల్లే, అతని యొక్క సింప్లిసిటీ వల్లనే ప్రజలందరూ కూడా దాదాపుగా కూడా ఆ రోజు 40 కోట్ల మంది ఉన్న ఈ భారతదేశంలో ఉండే వారందరూ కూడా ఒకే ఏకతాటిపైకి అనేది కూడా వచ్చేసి ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, మహాత్మా గాంధీ గారు ఏదైతే ఆచరించాడో, ఏదైతే చెప్పాడో, కేవలం ఆ సత్యం, అహింస అనే సిద్ధాంతం ద్వారానే అవే ఆయుధాలు తీసుకొని ఇంత పెద్ద దేశానికి కూడా స్వాతంత్రం కూడా తీసుకొని రావడం జరిగింది. గాంధీ గారిని జనవరి 30, 1948లో కూడా కాల్చి కూడా చంపడం కూడా అత్యంత బాధాకరము, దురదృష్టకరం కూడా ప్రపంచంలో కూడా ఎవరు కానీ ఊహించలేదు కూడా ఎవరు కానీ ఆయన యొక్క స్ఫూర్తి, ఆయనకు కూడా ఈరోజు కూడా ఉన్నామంటే ఆయన స్వాతంత్ర యొక్క స్ఫూర్తిని. కానీ ఈరోజు కొంతమంది పాలకులు, మరి ముఖ్యంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ పాలకులు, వారి యొక్క ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఈరోజు గాంధీ గారి యొక్క నామాన్ని కూడా, అంటే పేరును కూడా ఈ భారతదేశ చరిత్రలోంచి కూడా తీసేయాలని చెప్పడం అత్యంత దుర్మార్గమైనది, ఎవరు కానీ ఊహించలేనిది, అత్యంత దుర్మార్గమైనది కూడా. ఏదేమైనా కూడా గాంధీజీ గారి యొక్క స్వాతంత్ర సమరము, ఆయన నాయకత్వాన్ని ఎవరు కానీ జరపలేరు. గాంధీజీ గారు ఇప్పుడుండే తరానికి, ఈ తరానికి కూడా గాంధీ గారి యొక్క సేవలు కానీ, ఆయన యొక్క స్ఫూర్తి కానీ, ఆయన ఆచరించిన ఆయుధాలు తీసుకొచ్చి ఇంత పెద్ద దేశానికి తీసుకొచ్చిన దాని స్ఫూర్తిని నింపాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈరోజు అరాచకాలు కూడా పెరిగిపోతున్నాయి. యుద్ధ వాతావరణం కూడా ఎక్కడ చూసినా కూడా వస్తుంది. ఆ సమయంలో ఏదైనా కానీ వారి హక్కులు సంపాదించుకోవడానికి ఈరోజు గాంధీ చూపిన మార్గమే ఏకైక మార్గం అని కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, పెద్ద ఎత్తున కూడా ఈ 78వ వర్ధంతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నివాళులు కూడా అర్పిస్తున్నాను. అంతే జాతిపిత మహాత్మా గాంధీ గారికి రోజున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. నిజంగా ఎన్నడూ లేని విధంగా ఈ రోజున మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానం, ఆశయాలకు అత్యంత అవసరం భారతీయ సమాజానికి ఏర్పడింది. ఇక్కడ ఒక మాట స్పష్టంగా చెప్పుకోవాలా, ఇది మహాత్మా గాంధీ గారు చనిపోయిన రోజు కాదు, ఇది మహాత్మా గాంధీ గారు చంపబడ్డ రోజు. మతోన్మాద శక్తులు ఆర్ఎస్ఎస్గా అనుమానించబడ్డ వాళ్ళు, లేదు వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేకపోవచ్చు, కానీ మతోన్మాద శక్తుల చేత ఈ దేశంలో సౌభాతృత్వాన్ని దెబ్బతీస్తూ మహాత్మా గాంధీ గారిని చంపిన రోజు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఇది సహజ మరణం కాదు. ఆనాటి మతోన్మాద శక్తులు, ఈనాటికి ఉన్న మతోన్మాద శక్తులు వాళ్ళ ప్రాబల్యంతో మహాత్మా గాంధీ గారిని హత్య చేశారు. ఈరోజు కూడా మహాత్మా గాంధీ గారి పేరు లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు కూడా భరించలేని పరిస్థితికి కేవలం మొసలి కన్నీరు గారుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజలకి తెలుసు జాతిపిత మహాత్మా గాంధీ అని. భారత స్వాతంత్రోద్యమ నాయకుల్లో ప్రథముడు గాంధీ గారని, అట్లాగే జనహితాన్ని కోరిన వాడు గాంధీ గారని. ఈ అన్ని విషయాలు తెలిసిన వల్ల మాత్రమే ఈ రోజున మతోన్మాద శక్తుల, రాజకీయ శక్తులు పరిపాలిస్తూ ఉన్నాయి. వాళ్ళు గాంధీ గారిని చివరికి పేరు కూడా లేకుండా చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున అందరినీ కోరుకుంటా ఉన్నా, అందరూ ఆలోచించాల్సిన కాలం వచ్చింది. ఈ రోజున మహాత్మా గాంధీ గారు చనిపోవడాన్ని బాధతో ఆయనకి మేము నివాళి అర్పిస్తున్నాం. గాంధీ గారు సహజంగా మరణించలేదు. మతోన్మాద శక్తుల చేత చంపబడ్డాన సంగతి, హత్య గావించబడ్డాన సంగతి మనమందరం గుర్తుంచుకొని జాగ్రత్తతో ఉండి మతోన్మాద శక్తుల ఆట కట్టించాలని ఈ